డివిజనల్లా ఆ 29 గ్రామాల సిఆర్డిఏ పరిధి. ఇదొక్కటి మాత్రమే అయోమయం, అంతకు మించి మరి ఏమీ లేదు. వీళ్ళు 2014 అదే 2014 2024 వీళ్ళు అనవసరంగా 14 నుంచి అని పెడదాం అనుకున్నారు దాంట్లో. దానికి వీళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే మనం లోన్స్ తీసుకుంది, లేకపోతే అదేది దాన్ని ఏమంటారు బాండ్స్ అమ్మింది, ఇవన్నీ అప్పుడే కదా, రాజధాని అనినే కదా. అది టు బీ క్యాపిటల్, అంతేగాని ఇది క్యాపిటల్ కాదు అది అప్పటికి. దీని మీద కూడా మనల్ని ఎన్నిసార్లు ట్రోల్ చేశారు, రాజధాని నోటిఫై అయిపోయింది, గెజిట్ అయిపోయింది, అన్ని అవలేదరా నాయన అని మనం ఆ రోజున చెప్పినప్పుడు తిట్టిపోసారు. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు చెప్తున్నారు చట్టబద్ధత. ఈ చట్టబద్ధత తెండో అని మొట్టమొదటి నుంచి మొత్తుకుంది నేనే, అప్పుడే మొత్తుకున్నా. ఏది చంద్రబాబు గారు కిందటి సార్ ఉన్నప్పుడే చట్టబద్ధత తేపోతే రేపు పొద్దున్న జగన్ లాక్కెళ్తాడు అవతలకి అంటే అంత సీన్ ఉందా అన్నారు. అయ్యింది, కాకపోతే ఫెయిల్ అయ్యాడు, బట్ జరిగింది కదా. ఇప్పుడు కూడా సిఆర్డి ఇప్పుడు మళ్ళీ నేను స్పెసిఫిక్గా చెప్తున్నా, విజయవాడ గుంటూరుతో కలిపితే అమరావతి అభివృద్ధి అన్నది అద్భుతం. ఇవాళ 30 ఏళ్ళు 40 ఏళ్ళు పడుతుంది అప్పుడు కూడా ఒక హైదరాబాద్ స్థాయికి మూవ్ అవడానికి. అలా కాకుండా 29 గ్రామాలే పెడితే దాని డెవలప్మెంట్ అన్నటువంటిది ఆశించింది ఉండదు, అది గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ. రైట్ సార్, ఒకటి ఫైనల్గా పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి.